హలో అండి. నాకు ఈ చెమేలి పూలు అంటే చాలా ఇష్టం అండి. ఇవి సీజన్ వచ్చేసినట్టుందండి. ఇవి చాలా ఎక్కువ పూస్తున్నాయి అన్నమాట. ఇవి మేము 2-3 కుండీలు చేసామండి. ఇవి ఒక కుండీకి ఇన్ని పూలు పూస్తున్నాయి అన్నమాట. ఒక మూర పూలు అలా వచ్చేస్తున్నాయి అన్నమాట. ఏంటంటే అవి ఈవినింగ్ టైం మనము 5:30 ఆ టైంకి కోసేసి మాల కట్టేసుకున్నాం అనుకోండి, మార్నింగ్కి మనకి చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి సూదిమల్లెలాగే ఉంటాయి పూలు, కానీ కాడ వచ్చేసరికి ఏంటంటే ఇలా లైట్ పింక్ కలర్లో ఉంటాయి. ఫ్లవర్ మాత్రం వైట్గానే ఉంటుంది. ఇలా ఇవి కొద్దిగా స్మెల్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి ఈ చమేలి పూలు. నేను తెలియక వీటిని సూదిమల్లె అనుకునేదాన్ని. కాగడామల్లి, సూదిమల్లె అంటాం కదా అలా. ఇవేమో విరజాజులండి. ఈ విరజాజులు కూడా అంతే. కొన్ని ఉన్నా కూడా మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. చాలా ఒక గుప్పుడు అలా ఆ పూలు వచ్చినా కూడా ఇలా సన్నజాజులు అన్ని మొక్కలు మన టెర్రస్ మీద ఉన్నాయనుకోండి, ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. ఇవన్నీ కూడా నేను ఈవినింగ్ అయ్యేసరికి ఇలా కొన్ని పూలు వచ్చినా కూడా అన్నిటినీ నేను కోసి మాల కట్టేస్తానండి. ఇవన్నిటినీ చమేలీలు అయితే చాలా ఎక్కువ వచ్చినాయి అన్నమాట. తర్వాత మల్లెపూలు కూడా వచ్చినాయండి. సీజన్ అయిపోయినా కూడా మల్లెపూలు ఒక అరమూర అలా వచ్చినాయి అన్నమాట. మల్లెపూలు కూడా ఈరోజు ఈవినింగ్ చేశాను అనమాట. ఈ పని మల్లెపూలు, విరజాజులు, సన్నజాజులు, చమేలీలు వీటన్నిటికీ ఒకటేనండి సీక్రెట్. అదేంటంటే ఇవి ఇంత బాగా పూయడానికి ఒకే ఒక సీక్రెట్ అనమాట. అది మేము రోజు కూడా మార్నింగ్ బనానా తింటామండి. ఆ బనానా పీల్స్ ఉంటాయి కదండి, అవన్నిటినీ కూడా మేము ఇలా ఫెర్టిలైజర్ కింద యూస్ చేస్తాం అన్నమాట. కొద్ది పాడైపోయిన బనానాస్ కూడా వేసేసి వీటిని వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ ఉన్న దాన్ని బట్టి ఇస్తాం అన్నమాట. అదేనండి మా మొక్కలు ఇంత బాగా పూయటానికి సీక్రెట్.